రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురంలో ఈ నెల 10న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. ఈ క్రమంలో సభాస్థలి ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పరిశీలించారు. పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను ఆయన అబ్జర్వ్ చేశారు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు 90% అమలు చేశామని పల్లా శ్రీనివాస్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని చెప్పారు. కడపలో జరిగిన మహానాడుకు దిట్టుగా ఇక ఈ సభను నిర్వహిస్తున్నామన్న ఆయన సభను సక్సెస్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా అనంతపురం జిల్లా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రసూల్ చెప్పండి, అనంతపురంలో ఈ నెల 10న సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్టు తెలుస్తోంది. సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు ఆయన హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తి సమాచారం ఏంటి? మొత్తం పైన అనంతపురం జిల్లాలో ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలల కాలంలోనే దాదాపుగా ప్రజలకు ఇచ్చినటువంటి 90% హామీలను అమలు చేశాము. ఏదైతే ఎన్నికల సందర్భంలో సూపర్ 6 అనేటువంటి హామీలను ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోతో ముందుకెళ్ళాము. ఈ మేనిఫెస్టోలోనే 6 పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సూపర్ హిట్ అనేటువంటి పేరుతో అనంతపురం జిల్లా కేంద్రంలో దాదాపుగా 3.5 లక్షల మందిని జన సమీకరణ చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున కని విని ఎరగని విధంగా బహిరంగ సభ నిర్వహించబోతున్నాం అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలందరూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అనంతపురం నగరంలో 44వ జాతీయ రహదారికి సమీపంలో పెద్ద ఎత్తున డయాసు అదేవిధంగానే బహిరంగ సభా వేదిక కార్యక్రమాలను అన్నింటినీ కూడా చాలా వేగవంతంగా కొనసాగిస్తున్నారు. దాదాపుగా 3-4 మంత్రులు ఇక్కడే తిష్ట వేశారు. ప్రధానంగా సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగానే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్, రెవెన్యూ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలు, అదేవిధంగానే విద్యుత్ శాఖ మంత్రి, తర్వాత వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో తిష్ట వేశారు. బహిరంగ సభ వేదిక, అదేవిధంగానే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, వేదిక ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, అదేవిధంగానే బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి నేపథ్యంలో బారికేడ్ల నిర్మాణం కాబట్టి వీటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు, దీన్ని భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని, అదేవిధంగానే రాష్ట్రాన్ని వెంటిలేటర్ల పైకి నెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండింతలుగా చేశాము. అభివృద్ధి సంక్షేమం రెండింతలు చేసి ప్రజలకు చేరువయ్యాము. 90% సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేశాము. అంతేకాకుండా ఎన్నికల సందర్భంలో ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో ఆ మేనిఫెస్టో సంబంధించినటువంటి అంశాలను, పథకాలను అమలు చేయడంతో పాటు ఏవైతే చెప్పని పథకాలు కూడా ఏదైనా అంశాలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. దీంతో ప్రజలు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థను, వారి యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా, వారి యొక్క ఆర్థిక మూలాలను కూడా బలపరిచేటువంటి విధంగా ప్రభుత్వం చేపడుతుంది. అంతేకాకుండా దాదాపుగా 10 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఒక పరిశ్రమలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాము. ఆ గతంలో కూడా అనంతపురం జిల్లాలో అభివృద్ధి చేసింది కియా లాంటి పరిశ్రమలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారు. ఇలా ఈ అంశాలన్నింటి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించబోతున్నాం, సూపర్ హిట్ సభ నిర్వహించబోతున్నాం అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులతో పాటు ప్రధాన నేతలు, మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ సభ ఏర్పాటును రోజు పరిశీలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఏవి ఇబ్బందులు తలెత్తుకోకుండా ప్రజలు ప్రశాంతంగా ఈ సభ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. దాదాపుగా 3.5 లక్షల మంది ప్రజలు, ఈ 3.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేటువంటి విధంగా
సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనేటువంటి విధంగా అనగానే సత్యప్రసాద్ మంత్రి చెప్తున్నారు. అయితే ప్రధానంగా అనంతపురంలోనే ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము, ఈ బహిరంగ సభను ఇక్కడే ఎందుకు నిర్వహించబోతున్నాం అంటే అనంతపురం జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తుంది. అంతేకాకుండా ఈసారి కూడా 14 నియోజకవర్గాల్లో 14 మంది ఎమ్మెల్యేలను, అదే విధంగానే 2 ఎంపీ స్థానాలను కూడా గెలిపించి ఈ తెలుగుదేశం పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఒక అభిమానాన్ని చాటుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కూడా ఎంచుకున్నామనేటువంటి విధంగా మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనేటువంటి విధంగా కూడా పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు. మొత్తం పైన ఇప్పటికే అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రధాన లాడ్జులు కావచ్చు, లేకపోతే కళ్యాణ మండపాలు కావచ్చు, వీటన్నింటి కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపుగా కడపలో ఏదైతే సభ జరిగిందో, ప్రధానంగా మహానాడు సభ జరిగిందో, ఆ మహానాడు సభకు ధీటుగా ఉండేటువంటి విధంగానే ఈ సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ నిర్వహించబోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున నాయకులు, అదేవిధంగానే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా లాడ్జ్లు, అదేవిధంగానే కళ్యాణ మండపాలు కూడా ఇప్పటికే బుక్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, అదేవిధంగానే జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పర్యటించేటువంటి ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. క్షుణ్ణంగా అన్ని రకాల అక్కడ పరిశీలన చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టేటువంటి విధంగా జిల్లా ఎస్పీ, అదేవిధంగానే జిల్లా కలెక్టర్ కూడా వారు ఒక రూట్ మ్యాప్ ను కూడా రూపొందించారు. వాహనాలను ఎక్కడ నిలపాల్సి ఉంటుంది, అదేవిధంగానే ఎక్కడెక్కడ ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్స్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా ఇప్పటికే పరిగణలో తీసుకుని ఒక రూట్ మ్యాప్ ను కూడా స్పష్టంగా రూపొందించి ఆ మేరకు పనులు కూడా చక్కగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా మొత్తం పైన అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిపోయేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ బహిరంగ సభను, సూపర్ హిట్ సభను ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలి, ప్రజల యొక్క మన్నలను పొందాలి. ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి, అంతేకాకుండా ఏదైతే తల్లికి 100 అనేటువంటి పేరుతో విద్యార్థుల సంక్షేమం చూస్తున్నాము, అదే విధంగానే స్త్రీశక్తి పథకము, ఇవన్నీ కూడా పూర్తిగా అమలు చేశాము. ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని, అభిమానాన్ని కూడా పూర్తిగా చూరగొన్నాయి. స్త్రీశక్తి పథకంతో మహిళలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ జగదీష్ కూడా చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ అనంతపురంలో జరిగేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ చేపట్టబోయేటువంటి ఈ సభను సూపర్ హిట్ సక్సెస్ అవుతుంది అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే విధంగానే మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాధిక, థ్యాంక్ యూ రసూల్. అధికారంకి వచ్చిన తర్వాత 3 పార్టీ నేతలతో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి సూపర్ 6 సూపర్ హిట్ అనే మీటింగ్ ఇక్కడ పెట్టుకోబోతున్నాం అండి. గొప్ప బహిరంగ సభను మేము పెట్టుకోబోతున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వస్తున్నారు. అలాగే జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు రాబోతున్నారు. ఈరోజు చాలా ఉత్సాహంగా 3 పార్టీ నేతలు కూడా ఉన్నారు. రేపు 10వ తారీఖున సుమారు 3 నుంచి 6 గంటల మధ్యన అంటే మీటింగు, భారీ బహిరంగ సభ ఇక్కడ జరగబోతుంది. దీనికి 3 పార్టీ నేతలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా మేమేదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6 అని చెప్పి మేము హామీలు ఇచ్చామో, ఆ హామీల్లో ఈరోజు 90% మేము పూర్తి చేసినటువంటి సందర్భంలో ఈ మీటింగ్ పెట్టుకోబోతున్నాం. ఇది ప్రజలు కూడా ముఖ్యంగా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మహిళా సోదరుమణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మీటింగు, భారీ మీటింగు జయప్రదం కాబోతుంది.
కనుక దీంట్లో చైతన్యాలు చెప్పినట్టుగా మా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏ పార్టీకైనా సరే జనరల్గా పొలిటికల్ పార్టీస్ అయితే మేనిఫెస్టోలో పెట్టి అది 4 ఎలక్షన్ పూర్తి కాబోతున్న సమయంలోనే మేము అన్నీ చేసామంటారు. అలా కాకుండా మేము మొదటి సంవత్సరంలోనే ఈ హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేయడానికి మీటింగ్ పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అనంతపురంలో మన కడపలో ఏ విధంగా అయితే మేము మీటింగ్ పెట్టుకున్నాం మహానాడు, దానికి ధీటుగా ఇక్కడ అనంతపురంలో మీటింగ్ జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ